ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన బాబాగారి మాటలోనే విందామా? తల్లి, ఇక ఏ మాత్రం కూడా అస్సలు ఆలోచించకు. ఈ చంటి బిడ్డను వెంటనే తాకు బిడ్డ. 3 శుభవార్తలతో నీ ముందుకు వచ్చాను. వద్దని వెనక్కి పంపేయకు. వెంటనే నీ సాయి చెప్పేది విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని ఈరోజు మన కోసం అందించబోతున్నారో ప్రతి ఒక్క విషయం కూడా అన్నీ మనం మన బాబాగారి మాటలోనే విందామా? బాబాగారు ఏం చెప్పినా సరే మన భవిష్యత్తుకు సంబంధించిన విషయాలే చెప్తారండి. అలానే మన భవిష్యత్తు బాగుండడానికి, మన జీవితం బాగుండడానికి ఎన్నో విషయాలను బాబాగారు మనకైతే చెప్తూ ఉంటారన్నమాట. మరి అలాంటి విషయాల్లో ఈరోజు కూడా ఈ సందేశం ఒకటైతే మనం చెప్పుకోవచ్చు. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో ఇప్పుడు విందామా? తల్లి, ఇక ఏమాత్రం అస్సలు ఆలోచించకమ్మా. ఈ సందేశం కేవలం నీ కోసం మాత్రమే బిడ్డ. ఇక ఆలోచించింది చాలు. ఇకనైనా సరే ఆలోచించకుండా కాస్త ప్రశాంతంగా బ్రతకడం నేర్చుకో. ఈ చంటి బిడ్డను తాకమ్మా. నువ్వు చంటి బిడ్డలను గమనించి ఉన్నట్లయితే ఆ బిడ్డల మనసుల్లో ఎలాంటి కల్మషము ఉండదు, ఎలాంటి స్వార్థం కూడా ఉండదు. నిజమే కదా? ఎటువంటి వాటి కోసము కూడా ఆరాటం అనేది ఉండదు, ఆవేశం ఉండదు. స్వచ్ఛంగా నవ్వుతారు. బాధ కలిగితే అంతే స్వచ్ఛంగా ఏడుస్తారు. అంత స్వచ్ఛమైన మనసు ఉన్నవారు పసి బిడ్డల లాంటి వారు ఏ కష్టాన్ని కూడా లెక్క చేయరు, ఏ సంతోషాన్ని కూడా లెక్క చేయరు. బిడ్డ, చంటి పిల్లల ముందు తీసుకొనొచ్చి ₹1,00,00,000 పెట్టు. ఆ బిడ్డ మనస్తత్వం ఎలా ఉంటుంది? నాకు కావాల్సిందే అని చెప్పి దానికోసం ఏడవరు. కానీ అదే ₹1,00,00,000 పెద్దవారి ముందు పెట్టు. వాళ్ళు ఎంతో స్వార్థంతో, ఎంతో ఈర్ష్యతో అది నాకే దక్కాలి అనే ఆశతో ఉంటారు. అది చంటి బిడ్డ యొక్క మనస్తత్వానికి, పెద్దవారి మనస్తత్వానికి తేడా. ఎప్పుడైనా కానీ అమ్మా, మానవ జీవితం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరం లాంటిది. ఇక ఈ వరం ఇప్పుడున్న మానవులు ఉపయోగించుకోకుండా లేనిపోని ఆశలు, లేనిపోని కోపాలు, లేనిపోని స్వార్థాలు, ఆవేశాలు వీటి వెనుక పరిగెడుతూ ఉన్నారు. అసూయ, ఈర్ష్య వీటన్నిటితో కూడా వారి అమృతమైన జీవితాన్ని విషంలాగా మార్చుకుంటున్నారు. ఇక ఈ భూమి మీదకి ఎవరైనా కానీ చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళేటప్పుడు ఇంత మంచితనం అంటే అతను బ్రతికి ఉన్నప్పుడు చాలా చాలా మంచి పనులు చేశాడు కాబట్టి అతన్ని మర్చిపోలేమని ఒక్క మాట తప్ప నువ్వు సంపాదించేది ఏది కూడా తీసుకుని వెళ్ళలేవు. అంతేకాకుండా నువ్వు ఇతరులపై ఎంత ప్రేమను చూపించినా సరే వారు కూడా నీ వెంట రారు అని చెప్పి గుర్తుపెట్టుకో. ఈ ఒక్క జీవిత సత్యాన్ని నువ్వు గమనించినట్లయితే నీ జీవితంలో ఎలాంటి కల్మషం లేకుండా పసి బిడ్డల్లాగా ఆనందంగా ఉంటావమ్మా. అలా ఉండాలి కూడా. అలా ఉండడం అంటే ఒక గొప్ప అదృష్టం తల్లి. ఈ అదృష్టం అందరికీ దక్కదమ్మా. ఎందుకో తెలుసా? కొన్ని కర్మలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటాయి. ఇక ఈ కర్మల ఫలితం అనేది కష్టాలు, బాధలు, సమస్యలు, నష్టాలు, మనశ్శాంతి ఇవేమీ లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, ఇలా ఎన్నో రకాల సమస్యలు నిన్ను చుట్టుముట్టి ఒక్కసారిగా జీవితం మీద దాడి చేసి కష్టాల కుంపటిలో మనిషిని అమాంతం నెట్టివేస్తుంటాయి. ఇక తల్లి, ఈ కుంపటిలో కాలిపోతూ మనిషి చాలా నలిగిపోతూ ఉంటారు. మరి అయితే ఆ కుంపటి నుంచి బయటపడి ఆనందకరమైన పసిబిడ్డ లాంటి జీవితాన్ని ఎవరు కోరుకోరు చెప్పు? అయితే ఈ జీవితం ఈ 3 విషయాలతో నీ సొంతం కాబోతుంది. అవునంటావా లేదా తల్లి? ఈ జీవితం కావాలనుకుంటున్నావా, వద్దనుకుంటున్నావా చెప్పు? అయితే నా బిడ్డ కూడా ఎప్పుడు కూడా పసిబిడ్డ లాంటి మనస్తత్వం కలదే. ఎందుకంటే నా బిడ్డ తెలుసో తెలియకో ఎన్నోసార్లు కొన్ని చిన్న చిన్న తప్పులు చేసింది. ఇక ఈ తప్పులు చేయడం మానవ సహజం. కానీ తప్పు తెలుసుకున్న వాళ్లే కదా ఉత్తముడు. నా బిడ్డ కూడా
చేసిన తప్పులను తెలిసి ఉండవచ్చు, అలానే తెలియక చేసి ఉండవచ్చు. కానీ ఆ తప్పులను తెలుసుకొని ఈ రోజున ఒక మంచి మనిషిలాగా మారి తన జీవితంలో మంచి జీవితాన్ని పొందబోతుంది. మంచి స్థానంలో నిలబడాలి అనుకుంటుంది. అంతేకాకుండా అసలు జీవితం అంటే ఏంటి, జీవితంలో కల్మషం, ప్రేమ, కుట్ర, కుతంత్రం, స్వార్థం, కోపం, ఆవేశం, అసూయ ఇవన్నీ కూడా కేవలం కల్పితమే అని గుర్తుపెట్టుకోమ్మా. ఇవి నిమిత్తమైన పాత్రలు మాత్రమే. ఇవి ఏవి కూడా శాశ్వతం కాదు బిడ్డ. వీటి కోసం ప్రాకులాడుకు. వీటన్నిటిని కూడా దూరం పెట్టు. అదే కదా నువ్వు నిర్ణయించుకున్నావు. అందుకే నా బిడ్డ కోసం నేను ఈరోజు మొత్తం 3 శుభవార్తలు తీసుకుని వచ్చాను. అవునమ్మా, ఇప్పటి వరకు కర్మలు నిన్ను పట్టి పీడించాయి కదా. ఎన్నో రకాల ఆశలను నువ్వు చంపుకున్నావు. అలానే ఎన్నో రకాల కోరికలను కూడా చంపుకున్నావు. మొత్తానికి చెప్పాలి అంటే అసలు నీ జీవితం నీకు నచ్చినట్లుగానే లేదు. దానికి కూడా ఓర్పుగా భరిస్తూ ఉన్నావు. ఇక తప్పదు అని నిర్ణయం తీసేసుకున్నావు. 4 గోడల మధ్య నలిగిపోతున్నావు. ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉన్నావు కదా. బాధను చెప్పుకుంటే ఎవరైనా ఈర్ష్యపడతారేమో, ఎగతాళి చేస్తారేమో, నవ్వుకుంటారేమో అని చెప్పి తెలియక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నావు. అసలు ఎవరు నీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అంతా కూడా నీకు తెలుసు. కానీ అందరికీ కూడా దూరంగా ఉండాలి అనే ఒకే నిర్ణయానికి నువ్వు వచ్చేశావు. మరి అయితే నీ నిర్ణయం సరైనదే కాదమ్మా అని చెప్పి నేను చెప్పను. ఎందుకంటే నా బిడ్డ ఇలా ఉండడం కూడా నాకు ఇష్టమే. ఎప్పుడైనా సరే తల్లి తన బిడ్డ యొక్క యోగక్షేమాలను తన తల్లి కోరుకుంటుంది. తన బిడ్డ తెలివిగా ఉండాలి అని చెప్పి ఆశపడుతుంది. అదేవిధంగా తన బిడ్డ నలుగురిలో గౌరవంగా, గర్వంగా బ్రతకాలి అని చెప్పి కోరుకుంటుంది. నీ ప్రమేయం లేకపోయినా, నీ తప్పు ఏది లేకపోయినా కొన్ని నిందలు అనేవి నీ మీద వచ్చి పడ్డాయి కదా. కొందరి మనుషుల దృష్టిలో నీకంటూ ఒక చీప్ ప్లేస్ని వాళ్ళు నీకు ఇచ్చారు అని చెప్పి నీకు పూర్తిగా అర్థమైందా? అయితే ఒక్కటి చెబుతాను, గుర్తుపెట్టుకోమ్మా. ఇవన్నీ కూడా వదిలేసేయి. వీటన్నిటిని కూడా నువ్వు పట్టించుకోవద్దు. ఏంటి బాబా, ఇన్ని జరుగుతున్నా నేను మౌనంగా ఉండాలా అని అంటున్నావా? లేదు తల్లి, నీకైనా మంచి జీవితాన్ని నేను నీకు తీసుకురాబోతున్నానమ్మా. నమ్మకంతో నీ బాబా చెప్పేది విన్నావంటే నువ్వు ఇంకా ఇంకా ప్రశాంతంగా, ఆనందంగా ఉండగలవు. మరి బాబా, మీరు నా కోసం తెచ్చిన శుభవార్తలు ఏంటి అని ఆశగా అడుగుతున్నావా? అవి ఏంటో కాదమ్మా, నీకు నచ్చినవే నువ్వు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నవి. నీ ఉద్యోగం కానీ, లేదంటే నీ వివాహం గురించి కానీ, లేదంటే సంతానం గురించి కానీ, ఇక ఏదైనా సరే ఆర్థిక పరంగా కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఇలా ఏదైనా సరే వాటికి ఒక మంచి ముగింపు తీసుకురాబోతున్నాను. వాటికి ముగింపు వచ్చింది అంటే నీకు సంతోషమేగా, ఆనందమేగా. ఇక ఇంతకు మించి నీకైనా ఏం కావాలి చెప్పు? ఆలోచించు, నీకే సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇతరులను చూసి అస్సలు బాధపడకమ్మా. నీ మనసు పసిబిడ్డ లాంటి మనసు. అది నాకు తెలుసు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతాను బిడ్డ. నీ బాబా నిన్ను నమ్మినప్పుడు నువ్వు ఎవరి గురించి కూడా అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు. సంతోషంగా, ధైర్యంగా ఉండు. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము అస్సలు అవసరం లేదు. నువ్వు కోరుకున్న శుభవార్తలు నీకు తెలియజేస్తున్నాను. ఇక నువ్వు ఎప్పుడు కూడా ఇలానే ఉండు. మంచి మనసుతో ఉండు. చంటి పిల్లలానే ఉండు. ఇక నేను ఎప్పుడూ కూడా నిన్ను అలానే చూస్తాను. నీకైన శుభవార్తలు నీకోసం రెడీ చేసేసానమ్మా. ఇక అవి అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు చాలు. అన్నీ నడుచుకుంటూ నీ దగ్గరికి రాబోతున్నాయి. ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూసారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.